మ్యారేజ్ డే అనో లేకపోతే వాళ్ళ అమ్మ తెచ్చిందనో లేకపోతే పెద్దవాళ్ళు ఎవరో తెచ్చారని మంచి బెస్ట్ ఫుల్ గిఫ్ట్ అనమాట ఇది. అంటే ఎప్పుడు గుర్తుండిపోయే గిఫ్ట్. అయితే ఈ లాంగ్ ఫ్రాక్ ఏంటి అంటే పెళ్ళికి ముందు కుట్టించుకున్నాను అన్నయ్య, ఇప్పుడు వేయలేను, 2 పిల్లలు ఉన్నారు, నాకు ఇది గిఫ్ట్ లాగానే నేను ఓన్లీ ఎప్పుడన్నా ఒకసారి వాళ్ళు గుర్తొచ్చినట్టు వాళ్ళ అమ్మో వాళ్ళ నాన్న ఎవరో ఒకళ్ళు ఉంటారు కదండి, నాకు చెప్పలేదు. కానీ ఇది పాతదైనా కూడా నాకు పోనిచ్చి బుద్ధి కావట్లేదు, దీన్ని ఒక మంచిగా నేను ఇప్పుడు కూడా తొడుక్కునేటట్టుగా వేయండి అన్నయ్య అంటే నేను హాఫ్ శారీ కుడతానని చెప్పాను. హాఫ్ శారీ కుట్టండి అన్నయ్య, నేను వేసుకుంటాను అప్పుడప్పుడు అని చెప్పేస్తే పై బాడీ మొత్తం విప్పాను. ఇంక చూడండి ఆ రోజులలో కుట్టిందనమాట ఇది. మామూలుగానే అంటే ఒక 5-6 సంవత్సరాల కిందట అనమాట ఇది కుట్టింది. ఇదంతా విప్పేసాను అనమాట. ఇది నేను పాతది అనగానే తను ఫీల్ అయిందండి, చాలా ఫీల్ అయింది. అన్నయ్య అనబాకన్నా అట్లా, నాకు కొంచెం చాలా సెంటిమెంట్ అన్న ఈ లాంగ్ ఫ్రాక్ అనగానే నాకు ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. పాపం ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, వీళ్ళకి ఖచ్చితంగా మనం కుట్టాలి అని చెప్పేసి ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే దీంట్లోనే బ్లౌజ్ కట్ చేసి బ్లౌజ్ ఇప్పుడు మీ కళ్ళ ముందే నేను కుట్టి చూపిస్తాను. ఓకేనా, చూడండి. దీన్ని ఇప్పుడు ఇలా కట్ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే చక్కగా డ్రాయింగ్ వేసి ఇప్పుడు వాళ్ళ ఒక బ్లౌజ్ ఇవ్వమన్నాను. ఇది కూడా నేనే స్టిచ్ చేశానండి. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుందన్నయ్య అని చెప్పేసారు. వెనక మెడ కూడా చాలా బాగా మంచి మోడల్ పెట్టాను అప్పుడు. చూడండి చాలా బాగుంటుంది, ఇది మామూలుదైనా కూడా చాలా బాగుందన్నయ్య అని చెప్పేసారు. ఇప్పుడు నేను పెడుతున్నాను అనమాట. ఓకేనా, ఇంకా చూడండి ఇలా పెట్టేసి ఇలా చాలా బక్కగా ఉంటారు ఈ సిస్టరు, అందుకని నేను ఇప్పుడు వెనకుక్సులు అయితే చెప్పలేదు. ఒకవేళ వెనకుక్సులు కూడా పెడదాం ఇప్పుడు, ఎందుకంటే దీనికి వెనకుక్సులే ఉన్నాయి కాబట్టి వెనకుక్సులే పెట్టేద్దాం. ఓకేనా, చూడండి ఇలా ఓన్లీ లూజు పొడవు చూసుకుందాం కరెక్ట్గా చూసేసి బ్యాక్ ఫ్రంట్ గీసేసి ఇప్పుడు దానితో మనకు సంబంధం లేదు. ఫస్ట్ ఇది కుట్టేసి నార్మల్ బ్లౌజ్ ఎలా అయితే మనం కుడతామో అలాగే మనం స్టిచ్చింగ్ చేద్దాం. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి నార్మల్ బ్లౌజే కాబట్టి వెనకుక్సులు బ్లౌజే కాబట్టి నేను కొంచెం ఇలా కటింగ్ అనేది చేస్తున్నాను. అని వెనకుక్సులు పెట్టేద్దాం. ఫ్రంట్ పార్ట్ అనేది వేసేసాను. ఈ ఫ్రంట్ పార్ట్కి చక్కగా ఇలా ముందు భాగం వచ్చేసి యూ షేప్ కట్ చేశాను. కొంచెం షోల్డర్ తక్కువగా ఉండి కొంచెం ఖర్చు అనేది ఉంచానండి నేను. ఇవతలు కొంచెం షోల్డర్ ఎక్కువ అనిపించి కొంచెం కటింగ్ చేశాను. ఇలా మనం డ్రాయింగ్ వేసిన తర్వాత కూడా ఈమెకి ఇది సరిపోతుందా లేదా అని ఒక అనుమానం ఉన్నప్పుడు మనం ఇలాంటి క్లారిటీలు చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు దానికి కటింగ్ చేస్తే మళ్ళీ ఫ్రంట్స్ కట్ సరిపోదు కాదు, నేను 1 డాట్ కుడతాను. ఆ 1 డాట్ ఎలా కుడతానో చూడండి. ఇప్పుడు ఇది కూడా స్టిచ్చింగ్ పెట్టేస్తాను వెంటనే. మీకు బ్యాక్ ఫ్రంట్ దీంట్లోనే తీసేసుకొని చిటికెలో కుట్టేస్తాను అనమాట, చాలా ఈజీగా. ఓకేనా, ఇలా పెట్టేసి కటింగ్ నాకు పెద్ద ఇది కాదండి, 1000 రూపాయలైనా బాధ లేదు నాకు. ఇది మాత్రం మీరు మంచిగా కుట్టియాలన్నాయని అని చెప్పేశారనమాట ఈ సిస్టర్. అంటే ఎంత ముఖ్యమో తనకి నాకు అర్థమైందనమాట. అందువల్లనే నేనే మంచిగా కుడదామని చెప్పేసి ఈ బ్లౌజ్ని నేను స్టార్ట్ చేశాను. ఓకేనా, దీని బ్యాక్ ఫ్రంట్ తీయలేదు కాబట్టి బ్యాక్ కొంచెం బయటకని కట్ చేసేసాను. అది బ్యాక్ పార్ట్ అనమాట. ఈ అంచు పీస్ని కొంచెం తీసేస్తున్నాను, కొద్ది ఖర్చుల కోసం ఉంచాను. తీసేసి ఇక్కడ కాటు పెట్టేశాను, ఇక్కడ కాటు పెట్టేసి ఇక్కడ కూడా కాటు పెట్టేశాను బ్యాక్ పార్ట్కి. పెట్టిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ హుక్స్లకి ఒకటి కటింగ్ చేసేసుకుందాం. ఇలా దీనికి నేనేం చేస్తున్నానంటే ఇలా త్రిభుజ ఆకారంలో కటింగ్ చేసేస్తున్నాను. ఓకేనా, ఇలా ఇక్కడ బొందులు పెడదాం. బటన్ పెడదాం అనుకున్నాను కానీ ఇంతకుముందు 2-3 బ్లౌజులు బటన్ పెట్టే కుట్టాను, అందుకనే నేను బొందులు పెడుతున్నాను. ఇప్పుడు చూడండి ఇలా పెట్టేసి చక్కగా చేతులకు ఏదన్నా డిజైన్ పెట్టమన్నారు, కాకపోతే చేతులు వస్తాయో రావో నాకైతే తెలియదు, నేను ట్రై చేస్తాను. ముందైతే నేను ఈ చేతులంతా బాగా ఈ చేతుల్ని కట్ చేసుకుంటున్నాను, ఎల్బో హ్యాండ్స్. ఓకేనా, ఇలా నా కటింగ్ మీరు భయపడతారండి, ఎందుకంటే కొలతలు తక్కువ ఉంటుంది, పని ఎక్కువ తొందరగా అయిపోయేటట్టుగా చేసుకుంటాను. ఎందుకంటే నాకు కాన్ఫిడెంట్ ఉంటుంది కాబట్టి నా పనిలో నేను ఈజీగా చేసుకోగలుగుతాను. ఓకేనా, ఇంక ఇప్పుడు ఈ పార్ట్స్ అన్నిటిని కూడా చక్కగా మనం ఏం చేద్దామంటే అక్కడ కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుందాం. లెహంగా కూడా వీలైతే చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు మనం వీడియో ఆపి అక్కడ స్టార్ట్ చేద్దాం స్టిచ్చింగ్ దగ్గర. ఫస్ట్ మనం హ్యాండ్స్ కుట్టుకుందాం. దీనికి లైనింగ్ అలాంటివి ఏమి తీసేసుకోవట్లేదండి నేను.
ఇది ఎంతైతే ఉందో అంతే పెట్టుకోవాలి కదా. హ్యాండ్స్ కూడా మనం ఇది లోనకు మలుస్తున్నాను చూడండి. ఇలా చూడండి, హాఫ్ కానీ ఫుల్ కానివ్వండి, చక్కగా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చాలా సింపుల్గా, నేను మాట్లాడడం తక్కువ మాట్లాడతాను, స్టిచ్చింగ్ తొందరగా చేస్తాను చూడండి. ఓకేనా? ఇవి కుట్లన్నీ తీసేసుకోండి. ఈ కుట్ల వల్ల ఇదేంటంటే ముడతలు ఉంది, బాగా నీట్గా లేదు. ఇంతకుముందు వేసిన కుట్టు నీట్గా లేదు. కుట్లన్నీ తీసేసుకోండి చక్కగా. ఇప్పుడు దీనిలాగానే ఉల్టా సీదా అంటే బ్యాక్ ఫ్రంట్ చూసుకొని మీరు స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఓకేనా? ఇలా కొంచెం ఇలా లూజ్ పెట్టేసి చక్కగా ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలి. చాలా బక్కగా ఉంటుంది సిస్టర్, కాబట్టి నేను ఒప్పుకున్నానండి. కొంచెం లడ్డుగా పెళ్ళైన తర్వాత చాలామంది ఏంటంటే లడ్డుగా అవుతారు. లడ్డుగా అయితే మళ్ళీ వేయడం ఇబ్బంది కదా ఎవరికైనా. అవి కావు బట్టలు కానప్పుడు మనం ఏం చేస్తాము, ఇక ఇబ్బంది పడాల్సిందే. ఎక్కడైనా కూడా మనం ఇబ్బంది పడాల్సిందే. అందువల్ల నేను ఏం చేస్తానంటే కావని చెప్పేస్తాను. ఇక్కడ ఏంటంటే అమ్మాయి పెళ్ళికి ముందు అలాగే ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉండబట్టి ఇది అవుతుంది అన్నమాట మనకి. ఇలా మనం హ్యాండ్స్ కుట్టుకోవాలి. ఏం లేదండి, పాతదాన్ని విప్పిన తర్వాత ఐరన్ చేసుకోవాలి మొత్తం కూడా మంచిగా. ఐరన్ చేసుకున్న తర్వాత ఈ ముడతలన్నీ తీసేసి మనం ముడతలు ఉన్న దగ్గర కుట్లు అనేవి విప్పేసి మళ్ళీ యథావిధిగా ఇది స్టిచ్చింగ్ చేసేసుకోవాలి అంతే. హ్యాండ్స్ అంటే అయిపోయిందనమాట హ్యాండ్స్. ఓకేనా? సింపుల్గా కుట్టేస్తాను చూడండి. ఒక ఐడియా అంతే. మీకు కూడా ఏంటంటే ఇంట్లో లాంగ్ ఫ్రాక్స్ పెళ్ళి కాకముందు కుట్టినవి ఉంటాయి లాంగ్ ఫ్రాక్స్. అవేంటి అంటే ఇక క్లాతులు మంచిగా ఉంటాయి. అవి తొడగబుద్ధి అయినా కూడా మీకు ఇక తొడగడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి మీకు ఇలాంటివి చెప్తే కొంచెం మంచిగా ఉంటుందని చెప్పేసి నేను చక్కగా తీస్తున్నాను అనమాట. ఓకేనా? చూడండి, ఈ బొందులు అనేవి తీసేయండి. క్లాత్ అనేది అసలు లేదండి. ఈ బొందులే మనం బ్లౌజ్కి పెట్టవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇది ఇలా ఉంది, ముందు వచ్చేసి ఇలా ఉంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాము అంటే ఆల్రెడీ దీనికి డాట్స్ వేస్తున్నాయి కాబట్టి ఈ డాట్స్ మనం తీసేసుకోవాలి. కానీ చాలా చిన్న కుట్టు వేశారనమాట వీళ్ళు. తీసేద్దాం. ఇలా అంతా ఇది తీసేసుకోవాలి. వెనకాయ అంటే మనకి ఏం కాదులే, కానీ ముందు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇది తీసేసుకోవాలి. ఈ ఏంటంటే మళ్ళీ వేసుకోవాలి కదా మన ముందు భాగానికి, అందువల్ల. ఓకేనా? చాలా చిన్న కుట్టు వేశారండి. ఇలా మనం చూసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా పెట్టేసి ముందు భాగం కాబట్టి ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి మొత్తం. ఇక్కడ మనకి ఏంటి, క్లాత్ అనేది తక్కువగా ఉంది. క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఇక వెనక భాగం ఫస్ట్ కుట్టుకోవాలి. వెనక భాగంలో ఏమైనా మిగిలితే ఇక్కడ ప్యాచ్ అనేది వేయొచ్చు అనమాట. ఓకేనా? నేను వెనక భాగాన్ని స్టిచ్ చేసుకుంటున్నాను. దీన్ని మధ్యలోకి ఇలా కటింగ్ చేసుకున్నాను. వెనక భాగం చేసేసి ఇప్పుడు వెనక పార్ట్స్ ఉన్నాయి చూడండి, అవి తీసుకొని ఇవి ఇప్పకుండానే ఇవి డాట్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ డాట్స్ నేను ఏం చేస్తున్నానంటే కొలిసి వేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఇది కరెక్ట్గానే పెట్టాం మనం. ఎందుకంటే మళ్ళీ వాటికి విప్పుకుంటూ కూర్చోవడం ఎందుకు, ఈ పని కూడా అయిపోతుంది కదా అని వేసేస్తున్నాను. రెండు కూడా సమానంగా వేసేసుకోండి. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఇది అడ్డం వస్తుందండి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే వేరే డిజైన్ లాగా చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ దాకా స్టిచ్చింగ్ చేసేయాలి. ఇక్కడ దాకా చేసేసి దీన్ని కొంచెం ఇలా ఒత్తి చూడండి, కరెక్ట్గా ఇలా ఒత్తేసి ఇలా అనుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి.
మన చేతుల్లోనే ఉంటుందన్నమాట. ఏదైనా అక్కడ బొందు పెట్టినా కూడా చిన్న డిజైన్ అనేది వస్తుంది. మనం ఏం చేయలేము, మనం ట్రై చేద్దాం అనుకున్నాం, క్లాత్ లేదు. మెయిన్ ఇక్కడ ఏంటంటే వేరే క్లాత్ ఏం వద్దన్నా ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేయండి, వేరే క్లాత్ మళ్ళీ దీనికి పెట్టొద్దు అని చెప్పారనమాట. ఇంకా నేనేం చేస్తున్నాను, ఇంకా ఉన్న దాంట్లోనే అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నాను. ఓకేనా, ఇలా పెట్టేసి చక్కగా ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ దాకానే స్టిచ్చింగ్ చేసేసి పాదమందం ఖర్చు మీద మళ్ళీ ఇది తిప్పేసుకోవాలి, అంతే, ఏం లేదు. ఆ కొన అనేది పోతుంది అంతే. చిన్న క్లాతులు అనేవి మిగులుతాయి కాబట్టి ఇక్కడ మనకి ఈ క్లాతులతో మనం ముందు భాగం ఏదైనా చేయొచ్చు. ఓకేనా, ఇది కొంచెం రిస్కేనండి, పాతది కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కాకపోతే మనం కుట్టిన తర్వాత దీనికి మంచి లుక్ వస్తుంది అనమాట. ఓకేనా, ఇలా బ్లౌజ్ లాగా కుట్టుకుంటే బాగుంటుంది, చూడడానికి కూడా లుక్ ఉంటుంది. దీనికి పైపింగ్ వేయొచ్చులే, కానీ ఇప్పటికి క్లాత్ అనేది సరిపోవట్లేదు. అదిగాక మళ్ళీ ఇబ్బందిగా ఉందండి. నేను చిన్న మొగ్గ పెడదాం అనుకున్న క్లాత్ మిగిలితే, ఆ లెహెంగాలో కూడా కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఎందుకంటే లాంగ్ ఫ్రాక్ కదా, మళ్ళీ బెల్ట్ ఎక్స్ట్రా వేయాల్సి వస్తుంది. దానికి నేను ఏం చేశానంటే కింద ఫాల్ విప్పేసి కొంచెం కూడా పాలిస్టర్ క్లాత్ కూడా తీసుకొచ్చి పెట్టొద్దన్న దానికే. ఎందుకు అని అంటే ఇంకోటి కూడా నాకు ఏంటంటే దేవుళ్ళ దగ్గర ఏమన్నా పెట్టిందా లేకపోతే ఎట్లా ఇదేంటి అనేది నాకు తెలియదండి. అందువల్ల ఇక సరేలేరా ఉన్న దాంట్లో అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను, అది కూడా మీకు చూపిస్తున్నాను అనమాట. ఓకేనా, ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూడండి చక్కగా ఇలా వచ్చేసింది కదా మనకి. ఇలా పెట్టేసి ఇప్పుడు మొత్తం చుట్టూ స్టిచ్చింగ్ చేసేది. చక్కగా ఇలా కుట్టు అనేది వేసుకుందాం. చంక అయితే కరెక్ట్గా వచ్చిందండి, పర్ఫెక్ట్గా మనకి. ఇక్కడ సరిపోదు, కొంచెం ఆ ముక్క అనేది వేద్దాం. ఫస్ట్ అయితే చుట్టూ కుట్టుకొని ఇవి కటింగ్ చేసేసుకోవాలి. ఈ పైన మొత్తం తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని ఈ చిన్న ముక్కకి మనం ఏం చేద్దామంటే ఇంకా ఒరిజినల్ లైనింగ్ లేకపోతే సైడ్ కట్ చేసినవి ఉంటాయి చూడండి, ఇవి చిన్న చిన్న ముక్కలు ఇలాంటివి జాయింట్ చేయడమే. ఇక మనం ఏం చేయలేము, ఎందుకంటే ఇక్కడ లేదు, ఛాన్స్ లేదు, ఇంకో ఛాన్స్ మనకి. ఓకేనా, ఇలా చిన్న జాయింట్ పైనుంచి ఇలా చేసుకోవాలి. ఇలా ఓకేనా, ఇది అయిపోయింది. ఇక దీన్ని పక్కన వేసి సేమ్ యాస్టీస్గా దీన్ని కూడా అలాగే చేద్దాం. ఇలా మనం రెడీ చేసుకోవాలన్నమాట. ఒకదానమ్మట ఒకటి చక్కగా అయిపోయింది. బ్యాక్ పార్ట్ మొత్తం అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే మన దగ్గర లైనింగ్ ఉంది కదా, చూడండి ఈ లైనింగ్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మంచిగా వెనక పార్ట్ ముందు పార్ట్ మంచిగా ఇలా చూడండి, ఇది చూసుకొని దీన్ని బట్టి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. చూడండి, ఇది ఒక 2 బార్లు తీసాను అనుకోండి, ఇలా చక్కగా మనకి వెనకకి ముందుకి సరిపోతుందని నా ఉద్దేశం. చూడండి, ఇది ఇలా చేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఉక్సులు పట్టి వేసుకుందాం. వెనక పార్ట్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం అనుకుంటే ముందు పార్ట్ అయితే ఇక జాయింట్ చేయడమే ఉంటుంది, మనకి ఏముండదు. ఓకేనా, ఇలా చక్కగా ఇక బ్లౌజ్ కుట్టినట్టేనండి మొత్తం. కాకపోతే ఏంటంటే మనం నెక్కులు తిప్పి వేసుకున్నాం కాబట్టి దీనికి ఆల్రెడీ లైనింగ్ ఉంది. మళ్ళీ అది తిప్పితే ఏమవుతుందంటే పిగిలిపోతుంది అనమాట, పాత క్లాత్ కదా పిగులుతుంది. అందుకని ఆ లైనింగ్ అలాగే ఉంచి మళ్ళీ దానికి లైనింగ్ యాడ్ చేసి కాటన్ లైనింగ్ వేస్తున్నాను అనమాట. ఓకేనా, ఇలా చక్కగా మనం ఒక దాని ఒకటి ఇలా చేసుకోవాలి. మందం కొంచెం ఎక్కువ దారం తెగుతుందండి ప్రతిసారి.
ఇలా మనం పాదం మందం ఖర్చుతో కుట్టుకోవాలి. సేమ్ వెనక కూడా కాజాల పట్టి కట్టిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇలాగే కుట్టుకుందాం. ఓకేనా? ఒకవైపు అయిపోయింది, ఇంకొక వైపు అలా కుట్టుకుంటే సరిపోతుంది. దీనికి ఏం చేయాలంటే ఇగో ఈ మూల మీద మనం కరెక్ట్గా ఇక చూడండి ఇలా ఒక చిన్న ఒక ముక్క జాయింట్ చేసుకుంటే కొంచెం లోతు అనేది తగ్గుతుంది అనమాట మనకు. ఓకేనా? ఇలా చూడండి, 1 ఇంచు మందం అన్న తగ్గుతుంది కదా. ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇప్పుడు ఈ మెడని మనం ఏం చేయాలంటే కొంచెం దగ్గరకు వచ్చి దాన్ని ఇది కూడా కొంచెం కిందికి అనుకొని చూడండి, ఇలా కొద్ది కిందికి అనుకోవాలి. అనుకొని మ్యాక్సిమం దీనంతా వచ్చేటట్టుగా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టి కొంచెం మనకి ఇక ఇదేమవుతుందంటే మనం కుట్టిన ప్రకారమే కాకుండా కొంచెం మనం కట్ చేసిన ప్రకారం కాకుండా కొంచెం కిందికి వస్తుంది అంతే. ఆ కొద్ది దాన్ని మనం కలుపుకుంటే సరిపోతుంది. క్లాత్ అనేది మళ్ళీ వేరే క్లాత్ తేయడానికి ఇక్కడ మనకి క్లాత్ సరిపోదండి. అందువల్ల చూడండి, ఇలా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అంతే. ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకొని ఇక దీన్ని కటింగ్ చేసేసుకోవాలి. ఆ పైపింగ్ ఉంది కదా, దొరికిన వరకు దాన్ని తీసేసుకొని ఆ చిన్న ముక్క వల్ల మనకి ఏంటంటే 1 ఇంచ్ మెడ అనేది తగ్గిపోయింది ఎక్కడికక్కడికి. ఓకేనా? ఇలా ఎగస్ట్రా ఉన్నదాన్ని కటింగ్ చేసేసుకోవాలి. చేసేసుకొని దీన్ని కాట్లు పెట్టేసుకొని దీన్ని తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసి ఎడ్జ్కి కుట్టు అనేది వేసుకోవాలి. ఇది కుట్టడం కూడా కొంచెం డీప్గా కుట్టారండి నెక్. చాలా మనం ఏంటంటే 1 ఇంచ్ కొంచెం తగ్గించామన్నమాట. ఓకేనా? ఇలా కుట్టు పడ్డ తర్వాత ఈ మందపాటి క్లాత్ అణిగిపోతుంది అన్నమాట. ఇక్కడ కొంచెం పాత పైపింగ్ బయటకు వస్తుంది, అది ఒక చిన్న బటన్ పెట్టుకుంటారో సరిపోతుంది. ఈ ఏంటంటే వేస్ట్ నేను చూపించేది ఏంటంటే మీకు ఇలా వేస్ట్ లాంగ్ ఫ్రాక్స్ మీకు పెళ్ళి కాకముందు చాలా ఉంటాయి. అలాంటి లాంగ్ ఫ్రాక్స్ ఏంటంటే ఇలా కూడా కుట్టుకోవచ్చు. మీకు ఒక ఐడియా కోసం నేను చూపిస్తున్నాను. వచ్చిన వాళ్ళకి నేను ఏది చూపించడండి పని, రాని వాళ్ళ కోసమే నేను చూపిస్తాను అనమాట. ఓకేనా? చూడండి, ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం ఈ మూల దగ్గర క్లాత్ తక్కువ పడింది, అది కూడా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది మనకు. ఓకేనా? దీన్ని ఇలా అనుకుంటూ చక్కగా స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఎందుకంటే మన షోల్డర్ దగ్గర పొడవు తగ్గించాం కదా, అందువల్ల ఆ మూలలు కొంచెం వెనక తగ్గినట్టుగా ఇవి కూడా కొంచెం తగ్గాయి అన్నమాట. ఇలా మనం స్టిచ్చింగ్ చేసేస్తాం. ఈ సైడ్లో అవి తీసి మనం కింద వైపు వేస్తే సరిపోతుంది ఆ ముక్కలు. ఎందుకంటే దీనికి ముక్కలు లేదు ఇక విడిగా, అంతా అడ్జస్ట్మెంట్తో కుట్టుకోవాలి కాబట్టి మనం కరెక్ట్గా చూసుకొని ఈ చిన్న చిన్న ముక్కలు కూడా పోకుండా ఇక్కడ చిన్నగా ఇక ఇలా జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది మనకు. ఓకేనా? ఇంకా చూడండి, ఇలా మళ్ళీ ఇటువైపు ఈ ముక్క కొంచెం ఓపిక్గా కుట్టుకోండి, చాలా బాగుంటుంది, చక్కగా కూడా ఉంటుంది అన్నమాట. చూడడానికి కూడా లుక్ ఉంటుంది. ఇలా ఇప్పుడు ఇది చేసిన తర్వాత ఈ పీసులన్నీ కట్ చేసేసుకోండి చక్కగా ఇలా నీట్గా. చేసేసి దీన్ని ఇలా చేసి ఇప్పుడు మనం డాట్స్ వేసుకోవాలి. ముందు డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ ఇక్కడికి వచ్చాయండి, ఇందాకలు కొంచెం అటువైపు జరిగాయి కాబట్టి ఇది కొంచెం వెడల్పుగా వేసుకోండి డాట్. ఓకేనా? ఇలా
ఇలా తర్వాతకి యథావిధిగా మళ్ళీ దీన్ని ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇంతే చూడండి ఎంత చక్కగా మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, ఇక ఏం లేదు మనం హ్యాండ్స్ ఎక్కించి జాయింట్ చేసుకోవటం. కొంచెం ఏంటంటే ఇలాంటి వాటి దగ్గర కొంచెం ఓపిక ఉండాలి. మనం కొత్తది కుట్టినట్టే ఇప్పుడు అమౌంట్ వచ్చినప్పుడు మనం కొంచెం ఓపిక చేసుకుని కుట్టుకుంటే తప్పే ఉందండి. మనం చేసే పనే ఇది. అది కొత్తదా పాతదా అన్నది కాదు. మనకేంటంటే వాళ్ళు ఇస్తానన్నప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని మన తెలివి ప్రకారం వాళ్ళు చెప్పినట్టుగా కొంచెం చేసుకొని చక్కగా మనం దీన్ని రెడీ చేసుకోవాలి. అంతే, ఏం లేదు. కొంచెం లావుగా ఉంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. సేమ్ సైజు ఉంది కాబట్టి లాంగ్ ఫ్రాక్ హ్యాండ్ మొత్తం కూడా కరెక్ట్గా తీయగలిగాం మనం. ఓకేనా? ఇప్పుడు దీనికి షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ చూడండి ఇలా. అయితే దీన్ని మనం ఏం చేద్దామంటే సీదా మీద జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. లోడింగ్ కూడా ఉంటుంది కదా మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా సైడ్ జాయింట్లకి ఇదంతా చూసుకొని చూడండి ఇలా. ఇలా మనం ఏం చేయాలంటే షోల్డర్ జాయింట్ చేసి, వీడియో చాలా లెంత్ అవుతుందండి, ఇది పాతదే కాబట్టి మీకు ఓన్లీ దీనిని ఎలా స్టార్ట్ చేయాలి అనేది మీకు చూపించాను. ఇక నార్మల్ బ్లౌజ్ లాగానే షోల్డర్ జాయింట్ చేయండి, తర్వాత హ్యాండ్ ఎక్కించండి చక్కగా. తర్వాతకు వచ్చేసి ఇక మనం చక్కగా హ్యాండ్స్ కూడా ఎక్కించి సైడ్ జాయింట్లు వేయండి. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి.